హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఈరోజు మనం ఇడ్లీ కారం తయారు చేసుకుందాం రండి. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కాక కప్పు శనగపప్పు వేసుకొని దోరగా చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత అరకప్పు మినపప్పు వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. తర్వాత అరకప్పు ధనియాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పావు కప్పు జీలకర్రను వేసుకొని దీన్ని దోరగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత 10-12 ఎండుమిర్చి వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత చింతపండును కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుప్పడన్ని కరివేపాకులు వేసుకొని వీటిలోని పచ్చితనం పోయేంత వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి ఈ వేయించినటువంటి పప్పులని, ఎండుమిర్చిని, కరివేపాకును, ఒలిచినటువంటి వెల్లుల్లి కూడా వేసి సగం మిక్సీ అయిన తర్వాత చింతపండు, ఉప్పు వేసి కాస్త ఇంగువ వేసి పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ కోసం ఇడ్లీ పిండిలో కాస్త ఉప్పు వేసి కలిపి ఇడ్లీలు పెట్టుకోవాలి. ఇడ్లీ ఉడికిన తర్వాత తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ వేడివేడి ఇడ్లీల మీద నెయ్యి వేసుకొని ఇడ్లీ కారం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.